దాదాపుగా ప్రతి ఒక్క మనిషి గౌరవ మర్యాదల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తమకి గౌరవం దక్కాలని, తమని కాస్త అభిమానిస్తూ గౌరవప్రదంగా చూడాలని, ఏ రకమైనటువంటి బంధమైనా తమకు కాస్తో కూస్తో గౌరవం మర్యాదలు దక్కాలని ఆశిస్తూ ఉంటారు. అయితే మనకి అసలైనటువంటి గౌరవం ఎలా లభిస్తుంది? మనల్ని అందరూ గౌరవప్రదంగా చూడాలంటే మనం ఏం చేస్తే ఆ గౌరవం అనేది మనకు దక్కుతుంది? మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొన్నిసార్లు కొంతమంది నాకు గౌరవం ఇవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. కోపంతో నేనంటే మర్యాద లేదా అని చెప్పి ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ గౌరవం అనేది బెదిరిస్తేనో, కోపపడితేనో, భయపెడితేనో వచ్చేటువంటిది కాదు. ఒకవేళ ఆ విధంగా వచ్చినప్పటికీ మన స్థాయిని చూసో, మనం ఉన్నటువంటి పదవిని చూసో ఇచ్చేటువంటి గౌరవం నిజమైనటువంటి గౌరవం కాదు. అది కేవలం మనతో అవసరం ఉండటం వల్లనో, తప్పని పరిస్థితుల వల్లనో మనకిస్తున్నటువంటి గౌరవమే తప్ప నిజమైనటువంటి ప్రేమతో మనకు దక్కేటువంటి గౌరవం కాదనే చెప్పాలి. మనకు నిజమైనటువంటి గౌరవం ఎలా లభిస్తుంది అంటే, మన ప్రవర్తన, మన మాట విధానం, మనం ఇతరులతో ఎలా మెదులుతున్నాము అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకునే గౌరవప్రదమైనటువంటి జీవితం దొరుకుతుందే తప్ప, నేను పెద్దవాన్ని, నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, నేను బాగా సంపాదిస్తున్నాను, నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, నేను గొప్ప పదవిలో ఉన్నాను, నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి అంటే అది తాత్కాలికంగా ఏదో మొక్కుబడితో కూడినటువంటి గౌరవం లభిస్తుంది తప్ప నిజమైనటువంటి గౌరవం మాత్రం లభించదు. కొన్ని చిన్న చిన్న పనులే అయినప్పటికీ కూడా మనం వాటిని మంచి పనులను చేసి మర్చిపోతాం. కానీ అది అవతలి వాళ్ళ మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ముద్ర వేసుకొని ఉంటుంది. దానివల్ల వాళ్ళు మన పైన విపరీతమైనటువంటి గౌరవాన్ని పెంచుకొని మన పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సమయాలు, సందర్భాలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మన పట్ల పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఇలా ప్రదర్శించడానికి కారణం ఏంటి? మనం ఒకప్పుడు చేసి మర్చిపోయినటువంటి మంచి పని మన ప్రవర్తన ఆధారంగా మాత్రమే కదా వాళ్ళ మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాము. అందుకోసమనే ఏమంటూ ఉంటారంటే, డోంట్ స్టాప్ డూయింగ్ లిటిల్ థింగ్స్ ఫర్ అదర్స్, దోస్ ఆక్యుపై ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ దేర్ హార్ట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. మనం ఇతరుల కోసం చిన్న చిన్న పనులు చేయటం మర్చిపోకూడదు. అవి చిన్న పనులే అయినప్పటికీ కూడా ఎదుటివారి గుండెల్లో పెద్ద స్థానాన్ని ఆక్రమించేస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన తీరు, మనం మాట్లాడేటువంటి మాట తీరో, మనం ఎదుటి వారికి ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేటువంటి అంశము వెంటనే దానికి ప్రతిఫలం అనేది దక్కకపోవచ్చు. కానీ మన ప్రవర్తన సరైంది అయితే, మన మాట విధానం సరైంది అయితే, మనం ఎంచుకునేటువంటి పద్ధతి సరైంది అయితే కనుక నెమ్మదిగా మనకి గౌరవాన్ని తీసుకువస్తుంది. అహంకారంతో కూడుకున్నటువంటి ప్రవర్తన విధానాన్ని కలిగి ఉన్నామనుకోండి, మన సంపాదన ఉన్న రోజులు మనకు గౌరవం ఇస్తారు, తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ఎప్పుడైతే సంపాదన ఆగిపోతుందో అప్పుడు నేను పూర్తి స్థాయిలో పక్కకి పెట్టేస్తూ ఉంటారు. పిల్లల నుండి తల్లిదండ్రులకి గౌరవం కావాలంటే ముందుగా తల్లిదండ్రులు సరైనటువంటి పనులను చేయటం నేర్చుకోవాలి. పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము, కోపంలో ఎలా ఉంటున్నాము, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటున్నాము, సంతోషంలో ఎలా ఉంటున్నాము. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సంతోషం రాగానే, అంతా మంచి జరగగానే తమకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఇతరుల గురించి ఏవేవో మాట్లాడుకుంటూ, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఇతరులను విమర్శిస్తూ వీళ్ళ సంతోషంలో భాగంగా ఇతరుల పట్ల చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవి వింటూ పెరుగుతున్నటువంటి పిల్లలు అవే నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, కోపం వచ్చినప్పుడు మనం ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాము, ఇతరులపైన ఎంత మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాము అనేటువంటిది పిల్లలు పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి అదే ప్రవర్తన విధానాన్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఆ ప్రవర్తనని వాళ్ళ మనసులో ముద్ర వేసుకోవటం వల్ల మన పైన చిన్న చూపును కూడా కలిగి ఉంటారు. అందుకే గౌరవం అనేది ఒక్కసారిగా అమాంతంగా మన పైన వచ్చేది కాదండి. చిన్న మన పనులు, చిన్న మనం చేసేటువంటి మంచి పనులు, చిన్న మంచి ప్రవర్తనలు, చిన్న మంచి అలవాట్లు, ఇతరులతో మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఒక్కొక్క చోట మనం వేసుకునేటువంటి ముద్ర, ఒక్కొక్క చోట మన ప్రవర్తనతో మనం ఇతరులను ఆకట్టుకుంటూ ఏ విధమైనటువంటి శైలిలో ఏ విధమైనటువంటి ముద్ర వేసుకున్నాము అనేటువంటి అంశాలన్నీ ఒకటి గచ్చుకుంటూ వెళ్ళి అవి ఒక్కసారిగా మనకి సమాజంలో విపరీతమైనటువంటి గౌరవాన్ని, పేరు ప్రతిష్టల్ని, అందరి దృష్టిని ఆకట్టుకునేటువంటి విధమైనటువంటి జీవన శైలిని మనకు తెచ్చిపెడతాయి. అంతేకాని కోపంతో నేనంటే గౌరవం లేదు, నేను రాగానే లేచి నిల్చోలేదు, నాకు బట్టలు పెట్టలేదు, నన్ను కూర్చోమనలేదు, ఇలాంటి విధానాలు ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత దిగజార్చుడుతనానికే లోను చేస్తాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు గౌరవాన్ని తీసుకురావు. మీరు గొప్పవాళ్ళే అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఏదైనా పనిలో ఉండి గబక్కున మీరు రాగానే కూర్చోమనటం కానీ, మీకు సరైనటువంటి
గౌరవాన్ని ఇవ్వలేదే అనుకోండి, మీరు దాన్ని అర్థం చేసుకొని మీ అంతటగా మీరు కూర్చొని పలకరిస్తూ మాట్లాడుతూ ఒద్దికగా ఉన్నారే అనుకోండి, అప్పటి వరకు వాళ్ళు తన పనిలో ఉండి మిమ్మల్ని మర్చిపోయినందుకు ఒక్కసారిగా బాధపడుతూ మరింత గౌరవంతో మిమ్మల్ని మన్నించమని అడుగుతూ ప్రేమగా మీ దగ్గరికి వస్తారు. అలా కాకుండా అహంకారంతోనూ నేను వస్తే గౌరవించవా, నన్ను పట్టించుకోవా అన్నట్టుగా వ్యవహరించారే అనుకో, పైన చులకన భావం పెరుగుతుంది, మీ గౌరవం అనేది తగ్గిపోతుంది. అందుకే నేను అంటాను, గౌరవం అనేది ఎదుటివారు మనకిచ్చేది కాదండి, మన ప్రవర్తన ద్వారా మనం చేసేటువంటి పనులను అవతలి వాళ్ళకి ప్రతిబింబింప చేయటం ద్వారా మనకు మనంగా ఇచ్చుకునేటువంటిదే అది. మనం చేసేటువంటి పనులను ఆధారంగా చేసుకొని మనం ఇతరులతో ఎలా ప్రతిస్పందిస్తున్నాము, మన జీవన విధానం ఎలా ప్రతిబింబించబడుతుంది అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని గౌరవం లభిస్తుందే తప్ప, నేను ఇంత బాగా చదివాను, నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను, అయినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, నేనే కదా ఈ కుటుంబాన్ని అంతా చూస్తున్నాను, నేను పలానా పదవిలో ఉన్నాను కదా అన్నట్టుగా మీరు ప్రవర్తించారే అనుకోండి, నా గౌరవం కావాలి అనేటువంటి అహంభావంతో ప్రవర్తించారే అనుకోండి, వీళ్ళతో మాకెందుకు అన్నట్లుగా తాత్కాలికంగా మీకు గౌరవం ఇస్తే ఇవ్వచ్చు, కానీ పూర్తి స్థాయిలో నిజమైనటువంటి అభిమానంతో మాత్రం ఎప్పటికీ గౌరవం లభించదు. అలా ఇవ్వాలి అంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి. మనం చేసేటువంటి పదవిలో మనకి గౌరవం లభించాలన్నా అక్కడ మన ప్రవర్తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఎలా ఉంటుంది, ఈవెన్ అక్కడ పని చేసేటువంటి స్వీపర్ దగ్గర నుంచి, క్లర్క్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి మన ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది, వాళ్ళతో మనం ఎలా మెదులుతున్నాము, ఇవన్నీ ఒకదానికొకటి మిళితమైపోయి మనకి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలి, మనం ఎలాంటి మనుషులము అనేది ఒక ముద్రలాగా వేయబడుతుంది. అందుకోసమని మనం ఏం చేయాలి, బయటి నుండి ఏదో ఆశించటం కాదు, ఇతరుల నుండి ఏదో మనకు గౌరవం లభించటం అని కాదు, మనలో ఎలాంటి మార్పు తీసుకొచ్చుకోవాలి, మనలో ఎలాంటి మార్పు తీసుకొచ్చుకుంటే మనం అవతలి వాళ్ళకి నచ్చే విధంగా, గౌరవం ఇచ్చే విధంగా ఉండగలుగుతాము అనేది మనకి మనంగా తర్పిదిచ్చుకోవాలి. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పిల్లలతో ఎలా మెదలాలి, పెద్దలతో ఎలా మెదలాలి, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మెదలాలి, ప్రకృతితో ఎలా మెదలాలి, ఒక భోజనాలు చేసేటువంటి సమయమే ఉందనుకోండి, అందరు సమూహాలుగా గుంపులుగా వెళ్ళి కావాల్సినంత తినేసి కావాల్సినంత పడేసి అందరు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం అలా కాకుండా ఒక పద్ధతిగా ఒద్దికగా పెట్టుకొని కావాల్సినంత మాత్రమే తిని ఎక్కడ ఆహారాన్ని వృధా చేయకుండా, ఎవరికి కష్టం కలిగించకుండా, ఎవరికి నష్టం కలిగించకుండా పద్ధతిగా తిని ఒక పద్ధతిగా వచ్చి అక్కడ కూర్చొని అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారే అనుకోండి, అది చుట్టూ చూస్తున్నటువంటి వాళ్ళు మీ పైన ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి భావనని కలిగి ఉంటారు. దీనికోసం ఏ పదవి కావాలో చెప్పండి, ఏ స్థాయి కావాలో చెప్పండి, మీరు చేసేటువంటి పని కాదా మిమ్మల్ని ఆకట్టుకునేటువంటి విధంగా చేసింది. పలువురు గలగలా మాట్లాడుతూ అరుస్తూ గోలగోలగా ఉంటే మీరు మౌనంగా ఉంటూ ఎదుటివారి సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రేమగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం పైన చేయి వేసి నెమ్మదిగా వాళ్ళని ఓదారుస్తున్నట్టుగానో పలకరింపుగానో దగ్గరికి వెళ్ళి మీ చూపుతోనో మీ చిరునవ్వుతోనో మీరు వాళ్ళని స్పృశించడం ద్వారానో వాళ్ళ మనసును తేలికపరిచారే అనుకోండి, అందరి గోలలో ఆ ఒక్కరు మాత్రం మీ పైన విపరీతమైనటువంటి గౌరవాన్ని ఏర్పరచుకుంటారు. ఇలా క్రమక్రమంగా మనం చేసేటువంటి పనులన్నీ కలిసి పెద్ద స్థాయిలో గౌరవాన్ని తీసుకొస్తాయి. అది ఎవరైనా కానివచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నాము అనేటువంటిది ఖచ్చితంగా అంతర్లీనంగా మన మనసు నుండి బహిర్గతమయ్యేటువంటి ధోరణి అనేది సరిగ్గా ఉండటం అనేది మనం చెయ్యవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం. దీనివల్ల విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు వెంటనే లభించకపోయినప్పటికీ కూడా వాళ్ళ మనసులో గూడు కట్టుకున్నటువంటి అభిమానం ఏదో ఒకరోజు మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది, గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా సమాజానికి చూపిస్తుంది. అందుకోసమని చిన్న పనుల ద్వారానే గౌరవాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. గౌరవము ఇతరులు మనకిచ్చేది కాదు, మన ప్రవర్తన ద్వారా మనమే కొని తెచ్చుకునేది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా, ఎవ్వరితో దురుసుగా ప్రవర్తించకుండా ఒక పద్ధతితో ఒద్దికగా ప్రవర్తిస్తూ గౌరవాన్ని పొందుతూ ఆనందంగా ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.